తమ్ముడు, నువ్వు నిరాశలో ఉన్నావేమో, నీ జీవితంలో అనుకున్నది జరగట్లేదనే బాధలో ఉన్నావేమో. అక్కయ్య, అన్నయ్య, నువ్వు దేని కొరకైతే బలంగా ప్రార్థించావు అది జరిగింది, కానీ ఇంకా నువ్వు అనుకున్నది సాధించలేని పరిస్థితి, నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఇంకా నిరాశలో ఉంటున్నావేమో. అంకలాంటి మీ జీవితాల్లో కూడా లోన్ అప్లై చేయడానికి అన్నీ అయిపోయా బ్రదర్, ఒక సంతకం దగ్గర ఆగింది అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఒక్క మాట నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పెయింటింగ్ మీరు గమనిస్తే పెయింటింగ్ అంతా అయిపోయింది, అతని దగ్గర పెయింటింగ్ కాలేదు. ఆయన బయటకు ఎలా రావాలి? దేవుడు తీసుకొని వస్తారు, దేవుడు ఒక ఉపాయం తీసుకొని వస్తారు. నువ్వు అంతవరకు నిరీక్షణ చూపెట్టావు, ఇంకా నిరీక్షణను చూపెట్టు. దేవుడు గొప్ప రీతిలో నిన్ను ఆశీర్వదించారు. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరచునుగా. కాబట్టి నీ నిరీక్షణలు చూడని పరిస్థితులు ఉంటే నిరీక్షణ కలిగి ఉంటు, ఉద్భవించే విధంగా నిరీక్షణ ఉంది, కానీ ఆ నిరీక్షణలు ఇంకా నువ్వు బలమైన రీతిలో నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆదరించి బలపరిచే దేవుడు నీ తోడు.